వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చందన శ్యామ్. సో ఈరోజు వీడియో ఏంటంటే మా మమ్మీ యూకేకి ఫస్ట్ టైం వస్తున్నారు అనమాట. సో దానికోసం నేను ఏమేమి చేస్తున్నాను, ఏమేమి ప్రిపరేషన్స్, అండ్ మమ్మీ వచ్చిన తర్వాత మమ్మీ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, అండ్ నాని ఫస్ట్ టైం మమ్మీని చూసి ఎలా రియాక్ట్ అవుతాడు. ఫస్ట్ టైం అంటే నాని 7 months బేబీ ఉన్నప్పుడు మేము యూకేకి వచ్చాము. సో ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చేసింది కదా, నాని ఆల్మోస్ట్ ఇప్పుడు 1.5 years. సో నాని మమ్మీ రోజు ఫోన్లో చూసుకుంటుంటారు, బట్ స్టిల్ ఆ డైరెక్ట్ కనెక్షన్ ఎలా ఉంటుంది. సో అన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ నేను క్యాప్చర్ చేయబోతున్నాను. సో ప్లీజ్ డోంట్ మిస్ ద వీడియో, వాచ్ టిల్ ఎండ్. అండ్ నాకు ఎలా ఉందో ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ ద కమెంట్ బాక్స్. మమ్మీ రియాక్షన్, నాని రియాక్షన్, నా రియాక్షన్స్. సో నా రియాక్షన్ మేబీ నేనే క్యాప్చర్ చేసుకోలేనేమో, బట్ స్టిల్. సో యాక్చువల్లీ మేము ఎయిర్పోర్ట్కి వెళ్దాం అనుకున్నాము, కానీ మమ్మీది బెంగళూరు టు లండన్ ఫ్లైట్ అనమాట. సో ఇక్కడ నుంచి లండన్ ఆల్మోస్ట్ 3 hours జర్నీ. సో ఒకే రోజు నానికి పోవడానికి 3 hours, రావడానికి 3 hours, 6 hours జర్నీ కరెక్ట్ కాదు. అండ్ క్లైమేట్ కూడా బయట చాలా చల్లగా ఉందన్నమాట. సో ఐ థాట్ వద్దు బయటికి అని చెప్పి మేము ఇంట్లోనే ఉన్నాము. శ్యామ్ మాత్రం మమ్మీని పిక్ చేసుకోవడానికి ఆల్రెడీ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5:30. అంటే ఫ్లైట్ వచ్చేసి 7:30కి ల్యాండ్ అవుతుంది. సో శ్యామ్ అందుకే ఆఫీస్ నుంచి డైరెక్ట్గా డర్బీకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తారనమాట లండన్కి. సో ఇది టిల్ నౌ. సో నేనైతే మమ్మీ కోసం చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ డాడీ అయితే చాలా ఎమోషనల్ అయ్యారంట. మా అన్న వీడియో తీసి పంపించారు, ఏడుస్తూనే ఉన్నారు. ఫస్ట్ టైం వాళ్ళిద్దరు అంత డిస్టెన్స్లో ఉండడం. సహవాసం కుదిరేనా తనతోటే నడిచానా చిరుమాయల్లో నేను మునిగానా ఉసురే ఉసురే వెనకే తిరిగే ఇకపై సో సారీ డాడీ, నేను చేయలేను, బట్ స్టిల్ తొందరగా పంపించేస్తాను మీ వైఫ్. అండ్ I'm super duper happy. I'm waiting for my mommy to come. Yes, for whom we are waiting, Nani? Haji! Yay! ಏನ್ ಮಾಡ್ತಿದ್ದೀಯ ಚಿನ್ನಮ್ಮ? యాక్చువల్లీ నేను మమ్మీ కోసం చాలా ప్రిపేర్ చేద్దామని చాలా ఫిక్స్ అంటే లైక్ అనుకున్నాను, కానీ మా ఫ్రెండ్స్ చెప్పారు సో టైం డిఫరెన్స్ అవుతుంది కదా, సో హెవీగా ఏం కుక్ చేయొద్దు, జస్ట్ మైల్డ్గా ఏదైనా వాళ్ళకి కంఫర్టింగ్ ఫుడ్ కుక్ చేయి అని చెప్పేసి. సో దట్ ఎందుకంటే ఇప్పుడు మాకు మమ్మీ రీచ్ అయ్యే లోపల ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. సో 11:30 అంటే ఇండియాలో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4:35 అవుతుంది. సో ఆ టైంలో ఫస్ట్ డే కదా, వాళ్ళకి అంత కంఫర్ట్గా ఉండదు అండ్ నిద్ర కూడా సరిపోయిండదు, ఎంత ఫుడ్ తింటారో ఏమో అని చెప్పి నా మైండ్లో ఫస్ట్ ఈ థాట్ లేకుండా చాలా వెరైటీస్ చేద్దామని అంతా ప్రిపేర్ చేసుకోవాలంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది, ఇలా వాళ్ళకి కంఫర్టింగ్గా ఉండదు, నువ్వు హెవీగా కుక్ చేయొద్దు, సో మైల్డ్గా మమ్మీకి ఇష్టమైన ఒక్క డిష్ మాత్రమే ప్రిపేర్ చెయ్యి అని చెప్పి. సో నేను అనుకున్నాను ఓకే ఒక్క డిష్ ఎందుకు, స్వీట్ అండ్ సోయా పలావ్ విత్ రైతా బాగుంటుంది కదా అని చెప్పి. సో ఇప్పుడైతే నేను అది మా మమ్మీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే మా మమ్మీకి నేను చేసే డిషెస్లో పలావ్ అంటే చాలా ఇష్టం. సో అండ్ అది ఈజీ, క్విక్, వాట్ నాట్, అందుకే నేను అది చేద్దామని డిసైడ్ అయినాను. స్వీట్ అంటే ఆబ్వియస్లీ ఇండియాలో అయితే మనం షాప్కి వెళ్ళి స్వీట్స్ తెస్తాము, కానీ ఇక్కడ మనమే చేసుకోవాలి. స్వీట్స్ దొరకవు, ఇండియన్ స్టోర్ వెతుక్కొని వెళ్ళాలి. ఇప్పుడు అంత పేషెన్స్ అంటే ఎవరు లేరు వెళ్ళిపోయి తేడానికి. సో అందుకే నేను ఇంట్లో కొంచెం సేమియా పాయసం చేద్దామని అనుకుంటున్నాను.
సో మీకు కూడా మీ పేరెంట్స్కి ఇలానే ఏదైనా ఎవరైనా వస్తున్నారు అంటే ఇష్టంగా కుక్ చేసే డిష్ ఏమన్నా ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ నేనైతే మమ్మీకి నేను చేసే డిషెస్లో ఇందాక చెప్పినట్టు పలావ్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను అదే కుక్ చేస్తున్నాను. అండ్ నాకేమో తెలియలేదు ఎగ్జైట్మెంట్లో ఇన్ని రోజులు ఎలా ఉండేది అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ మై ఫీలింగ్స్. సో ఇన్ని రోజులు ఎలా ఉండేదంటే నేను నాని టేక్ కేర్ చేసేదాన్ని, ఇప్పుడు మా మమ్మీ నా కోసం వస్తున్నారనమాట. అండ్ వీఆర్ సూపర్ డూపర్ హ్యాపీ. సో యే నన్సి యే for whom we are waiting, Nani? No, for whom we are waiting? Hi. Adi. సో ఇంకా నాని ఎక్కువ అలర్ట్ చేస్తున్నారని నానిని పడుకోబెట్టి దాని తర్వాత నేను కుకింగ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాని చాలా డిస్టర్బ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు పడుకోబెడితే నాని మమ్మీ వచ్చే టైంకి కొంచెం ఫ్రెష్గా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడని చెప్పి ఇంకా నాని పడుకోబెట్టి నేనైతే మంచిగా మమ్మీ కోసం అది చెప్పా కదా సేమియా పాయసం అండ్ పలావ్ చేస్తున్నాను. ఫైనలీ టైం ఇప్పుడైతే 7:30 అయిపోయింది. మమ్మీ ల్యాండ్ అయిపోయారు, ఇప్పుడే కాల్ చేసి చెప్పింది ల్యాండ్ అయ్యాను అని. శ్యామ్ మమ్మీని మీట్ అయ్యారు, వీడియో కాల్ కూడా చేశాను. అండ్ వీఆర్ సో హ్యాపీ. ఇంకొక 2-3 అవర్స్లో మమ్మీ మా దగ్గరికి వచ్చేస్తుంది. అని హౌ ఆర్ యూ? ఆర్ యూ ఎక్సైటెడ్? యా. ఆర్ యూ ఎక్సైటెడ్? Yes, he is so excited to meet his mama. So, and I'm also waiting for my mommy. I'm actually main taride. సో అదనమాట మా మమ్మీ రియాక్షన్ అండ్ నాని రియాక్షన్. మమ్మీ లోపలికి వచ్చిన వెంటనే బయట ఆల్రెడీ చలి ఉంది, 4 డిగ్రీ ఉంది మమ్మీ వచ్చిన రోజు. సో ఇంకా వచ్చి ఫుల్ అలానే కూర్చుంది. నాని కొంతసేపు పోలేదు, ఒక 5-10 మినిట్స్ పోలేదు. దాని తర్వాత మా మమ్మీ దగ్గరనే ఉన్నాడు అనమాట. నేనే షాక్. యాక్చువల్లీ నాని మొత్తం మర్చిపోయింటాడేమో మా మమ్మీని, బికాస్ మేము వచ్చింది 7 monthsలో కదా అని అనుకున్నాను. కానీ నాని మా మమ్మీని అస్సలు మర్చిపోలేదు. అది ఒక సర్ప్రైజింగ్ థింగ్ నాకు. అండ్ తర్వాత ఇంకా శ్యామ్ బ్యాగ్స్ అన్ని లోపల పెడుతున్నప్పుడు నాని కూడా క్యూట్గా హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సూట్ కేసెస్ అన్ని లోపల పెట్టడానికి చాలా క్యూట్ అనిపించింది. బా ಇಲ್ಲಿ ತಗೊಂಬ, ರೂಮ್ಗೆ ತಗೊಂಬ. సో అలా నానితో చాలాసేపు మమ్మీ ఆడుకుంటూనే ఉంది అనమాట. అస్సలు వదలట్లేదు నానిని. మమ్మీ ఫ్రెష్ అప్ అవ్వు, ఏమైనా తిన్ను అంటే కూడా లేదు, వాడిని ఎత్తుకొని ముద్దులు పెడుతూనే ఉంది అనమాట. సో అలా ఒక 5-10 మినిట్స్ అంతే నాని పోలేదు మమ్మీ దగ్గరికి. దాని తర్వాత ఇంకా మమ్మీ దగ్గరనే ఉన్నాడు. అదే చెప్పా కదా, ఇట్ వాజ్ వెరీ షాకింగ్ నాకు. నేను అసలు నాని వెళ్ళాడు అనుకుంటే మమ్మీ దగ్గరనే ఉన్నాడు. అండ్ ఫైనల్లీ మై మమ్ ఈజ్ హియర్. ఇది నాకైతే నిజంగా ఒక డ్రీమ్ లాగానే ఉంది. మేము ఇక్కడికి వచ్చే ముందు మాకున్న ప్లాన్స్లో ఇది కూడా ఒక పార్టే, ఎవరైనా ఇండియా నుంచి పిలుచుకోవాలి అని చెప్పి. సో ఫైనల్లీ మై మామ్ ఈజ్ హియర్. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ ఇట్ వాజ్ అ వెరీ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్ ఎవర్ అని చెప్పొచ్చు. అంటే చెప్పా కదా, ఇంకా మా మమ్మీ నేను చేసిన వంట కూడా తినలేదు.
అలానే వీటితో ఆడుకుంటూనే ఉంది అనమాట. ఇంకా ఫైనల్లీ అలా ఇద్దరు పడుకున్నారు కూడా. సో మా మమ్మీ నేను చేసిన వంట కూడా తినకుండా నాని చూసిన హ్యాపీనెస్ లో అలానే ఇద్దరు పడుకున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసి బ్యాగ్స్ అన్ని అన్ప్యాక్ చేస్తున్నాము. ఎల్లో ఎల్లో డెట్టి పిల్లు. Good morning guys, finally my mom is here. Goodbye. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి కాఫీ అంతా తాగేసి సో ఇప్పుడు మేము బ్యాగ్స్ అన్ప్యాక్ చేస్తున్నాము. ఆల్రెడీ హాఫ్ అయిపోయింది. హాఫ్ అయిపోయిన తర్వాత నాకు గుర్తొచ్చింది షూట్ చేయాలి కదా అని చెప్పి. సో నౌ వి ఆర్ అన్ప్యాకింగ్ అవర్ బ్యాగ్స్. సో ఇలా ఇంకా అన్ప్యాక్ చేసేటప్పుడు నాని అయితే ఫుల్ ఎగ్జైట్ అనమాట. మామూలుగానే శ్యామ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఏమన్నా తెస్తే అవన్నీ తీసి చూసేంత వరకు వెయిట్ చేయడు. ఇంకా ఇలా బ్యాగ్ మొత్తం అంటే నాని ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట. సో ఫస్ట్ నానికి ఏంటంటే ఆ రామ్ బొమ్మ అని చెప్పి, అంటే అదొక టాయ్, సాఫ్ట్ టాయ్. మేము అంటే ఇండియాలో ఉన్నప్పుడు నాని ఫేవరెట్ టాయ్, దాన్ని కూడా మర్చిపోయింటాడు అనుకుంటే నాని అస్సలు మర్చిపోలేదు. దాన్ని చూసి ఫుల్ ఎగ్జైట్ అయిపోయి దాన్ని పట్టుకొని చూడండి ఇక్కడ మా మమ్మీని నాని కంటే ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. సో ఇలా నేను యాక్చువల్లీ ఇండియా నుంచి చాలా ఐటమ్స్ తెప్పించుకుందాం అనుకున్నాను. కానీ మమ్మీ ఫస్ట్ టైం వస్తున్నారు కదా, సో ఎయిర్పోర్ట్లో వీఆర్ నాట్ షూర్ ఇవి అలో చేస్తారా లేదా అని చెప్పి ఆల్రెడీ 2-3 టైమ్స్ అన్నీ చెక్ చేస్తూనే ఉన్నాం అనమాట. సో మోస్ట్లీ నేనైతే ఇండియా నుంచి స్నాక్స్ లాగా ఏం తెప్పిలేదు, ట్రెడిషనల్ వేర్ ఒకటే తెప్పించాను నాకు, నానికి, శ్యామ్కి. సో అండ్ కొన్ని స్టీల్ ఐటమ్స్ నాకు కావాలి అని చెప్పి అవి తెప్పించుకున్నామంటే. మేజర్గా అయితే అవే తెప్పించింది. ఒక చిన్న కుక్కర్, కొన్ని కప్స్ అండ్ ఇడ్లీది కుక్కర్ ఉంటుంది కదా, అది యూజువలీ నాని ఇడ్లీ అసలు తిన్నాడేమో అనుకున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాని తిన్నాడు ఇడ్లీ, సో అందుకే అదొకటి. అండ్ ఇది మా పిన్ని, సుమా పిన్ని అని చెప్పి మా మమ్మీ వాళ్ళ చెల్లెలు, తను నాని కోసమని పంపించారంట స్పెషల్గా. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ నానికి అది వేసి ఫొటోస్ తీయాలని చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేనైతే. ఈ ఫొటోస్ అన్నీ ఖచ్చితంగా నేను ఇండియా నుంచి తెప్పించుకున్న డ్రెస్సెస్ ఫొటోస్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. సో మీరెవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫాలో అవ్వలేదంటే నా చందనా శ్యామ్ అని టైప్ చేసి నా ఇన్స్టాగ్రామ్ ఐడికి వెళ్ళి నన్ను ఫాలో చేయండి. సో నేను డైలీ అప్డేట్స్ అన్ని అక్కడ పోస్ట్ చేస్తాను. ఇంకా చెప్పాను కదా నాని ఫుల్ ఎగ్జైట్ అవుతాడని చెప్పి, ఇలా నాని అన్నీ తీసి ఫుల్ ఆడుకుంటున్నాడు అనమాట. సో నేను ఇలా క్లోత్స్ కొన్ని కిచెన్కి అండ్ కొన్ని పూజా సామాన్లు అనమాట. సో ఏదైనా ఫెస్టివల్స్ వస్తే మంచిగా పూజ చేయాలని నాకు చాలా ఉంటుంది, ఇష్టం నాకు పూజ చేయడం అలా. సో అది కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అన్ని తెప్పించుకున్నాడు. అండ్ ఇక్కడ కర్రీ లీవ్స్ ఎందుకు తెప్పించుకున్నానంటే ఇక్కడ ఒక చాలా చిన్నగా కొంచెమే 110 రూపీస్ 120 రూపీస్ అనమాట. సో ఇండియా నుంచి కర్రీ లీవ్స్ తెప్పియాలంటే మీరు ముందే 2 days ముందే అవన్నీ కర్రీ లీవ్స్ తీసుకొని వాష్ చేసి ఫ్యాన్ కిందనే డ్రై చేయాలి. సో దట్ అవి ఒక 6 months వరకు మీకు ఏం పాడవ్వవు అండ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా బ్యాగ్స్ అన్ని అన్ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట. ఇందాక ప్లేట్ చూపించా కదా, అది కంచున సంథింగ్ ఆ ప్లేట్ అంటారనమాట. అది స్పెషల్గా తెప్పించుకున్నాడు శ్యామ్ ఇండియా నుంచి. సో తనకి ఆ ప్లేట్లోనే తినాలని ఉందంట, అందుకే ఆ ప్లేట్ స్పెషల్గా తెప్పించుకున్నారు. అండ్ ఫైనల్లీ మా అన్ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి మెయిన్గా పిక్కిల్ కూడా నేను తెప్పించుకున్నాను. నాకు పిక్కిల్ క్రేవింగ్ చాలా ఉండే అనమాట. ఇంకా పికిల్ కూడా తెప్పించుకున్నాను. ఇంకా దాని తర్వాత నాని సూట్ కేసుతో ఎంతసేపు ఆడుకున్నాడు అంటే చాలాసేపు ఆడుకున్నాడు. అలా సూట్ కేసుతో చాలాసేపు ఆడుకొని మమ్మీతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా దాని తర్వాత మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట.
అలా నేను చెప్పా కదా ఆవకాయ తెప్పించుకున్నానని చెప్పి మ్యాంగో పికిల్. సో నా ఫేవరెట్ థింగ్ మమ్మీతో అంటే ఇలా ఆవకాయ నెయ్యి అన్నం కలుపుకొని తినడం. సో ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అమ్మ ఆవకాయ అన్నం అది తింటుంటే ఆ ఫీలే వేరే. నాకైతే నిజంగా ఇండియాలో ఉన్నట్టే అనిపించింది. సో ఈ మూమెంట్ కోసం మేము చాలా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నా డెలివరీ మొత్తం మా మమ్మీని నాకు తినిపించేది అనమాట. కావాల్సిన ఐటమ్స్ అన్నీ చేసి పెట్టేది. అండ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అంటే ఆల్మోస్ట్ 1 year తర్వాత, 1 year కాదు ఒక 9 months తర్వాత మమ్మీ నాకు తినిపించారు. సో వెరీ హ్యాపీ. మీకు కూడా ఇలా మీ పేరెంట్స్ తినిపిస్తే ఇష్టమా? సో ఎంతమందికి ఇష్టమో నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా దాని తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇద్దరు మమ్మీ చలేస్తుంది అయినా సరే వాడు వాకింగ్ కావాలని చెప్పి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళారనమాట. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టు ఉంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందన శ్యామ్. థ్యాంక్ యూ guys.